సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్కుకు చేరుకోనున్నారు. మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించి ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. అనంతరం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించనున్నారు. అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్కు చేరుకుని మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్లో వరంగల్ మహానగర అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్ట్, వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, కాలోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం తదితర పనులపై చర్చిస్తారు. సాయంత్రం హంటర్ రోడ్లో నూతనంగా నిర్మితమైన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం హైదరాబాద్ కు బయలుదేరతారు సీఎం. ఇక సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మాత్రం వరంగల్, హన్మకొండ జిల్లాలో మాత్రం సుడిగాలి పర్యటన చేరనున్నారని చెప్పొచ్చు. ఏదైతే ఉదయం ముందుగా అయితే కూడా ఉదయం వస్తామని చెప్పి భావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా ఇది కాస్త ఆలస్యం అవకాశం ఉంది. మధ్యాహ్నం 12:40 మాత్రం హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో బయలుదేరి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ఉన్నటువంటి గీసుకొండలో ఏర్పాటు చేసినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ కు చేరుకుని అక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ అయితే పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ హయాంలో హంగు ఆర్పాలతో ఏర్పాటు చేసినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఉన్నటువంటి సమీక్షిస్తారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కంపెనీలు 200 పైగా ఉన్నాయి. ఆ తర్వాత 20 కంపెనీలు, ఆ తర్వాత 3 కంపెనీలు మాత్రమే అక్కడ ఉండటం జరిగింది. ఈ క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ టెక్స్టైల్ పార్క్ లో ఉన్నటువంటి పనులను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వన మహోత్సవంలో భాగంగా అక్కడ మొక్కలు కూడా నాటుతారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి నేరుగా కూడా సీఎం కాన్వాయ్ లో మాత్రం వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పనులను, అదేవిధంగా వాటి నిర్మాణాన్ని కూడా పరిశీలించిన తర్వాత నేరుగా హన్మకొండ కలెక్టరేట్ కి చేరుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి క్యాంటీన్ అయితే ప్రారంభించిన తర్వాత కలెక్టరేట్ లో ఉన్నటువంటి వరంగల్ మహానగరం ఉన్నటువంటి అభివృద్ధిపై కూడా ఇటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేతో కూడా ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి చాలా పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే కూడా రాష్ట్రంలో రెండో రాజధానిగా వరంగల్ అయితే తీర్చిదిద్దుతున్నట్టు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం, ఆ తర్వాత తన పర్యటనలో భాగంగా ఏమేం పనులు మంజూరు చేస్తామని చెప్పి ఆసక్తితో నెలకొంది. కాగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి ప్రధానంగా మాస్టర్ ప్లాన్ అమలు విషయం చాలా ఏళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉండటం, 2013లో మాస్టర్ ప్లాన్ రూపొందించా ఇంతవరకు దానికి ఆమోద ముద్ర అయితే లభించలేదు. దీంతో మాస్టర్ ప్లాన్ కూడా ఒక ప్రకటన చేస్తామని చెప్పి చర్చ జరుగుతుంది. అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థ సమస్యగా మారిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మాటలపై పరిమితం అవుతుందా లేదా ఈ ప్రాజెక్టుపై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పి దీంతో కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటువంటి ప్రధానంగా వరంగల్ ఇన్నర్ రోడ్స్, అదేవిధంగా స్మార్ట్ సిటీ వర్క్స్, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్, అదేవిధంగా కాలేజీ కళాక్షేత్రం సంబంధించినటువంటి నిర్మాణ పనులను కూడా గత కొంతకాలంగా అసంపూర్తిగా ఉండటం, వాటన్నింటి కూడా పూర్తి చేసి తర్వాత వరంగల్ ను సుందరంగా తీర్చిదిద్దామని చెప్పి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కూడా వాటికి సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని చెప్పి స్థానిక ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వరంగల్ సంబంధించిన మామూలు ఎయిర్పోర్ట్ అంశం అయితే తరచూ తెర మీదకి రావడం, ఆ తర్వాత తెరమరుగైపోవడం సాధారణమైపోయింది. దీంతో వరంగల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన విషయంపై కూడా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో కూడా ప్రకటన చేయించాలని చెప్పి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సంబంధించిన పర్యటనలో కూడా ఓరుగలు సంబంధించిన అభివృద్ధి ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.